వాళ్ళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ కొనసాగుతుంది. మహిళా సంఘ సభ్యులందరూ కూడా అప్పచెప్పడం జరిగింది. మహిళలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘం అధ్యక్షురాలు కూడా ఉన్నారు. చెప్పండి, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ మహిళా శక్తి పేరుతో, ఇందిరమ్మల పేరుతో చీరల పంపిణీ చేస్తున్నారు. ఎలా ఉంది? నా పేరు మాధవి. నేను నల్గొండ జిల్లా సమైక్య అధ్యక్షురాలిని. నేను ఇంతవరకు ఏ ప్రభుత్వం మహిళలకు ఇంత ప్రత్యేకత ఇవ్వడం చూడలేదు. ఈ ప్రభుత్వమే మంచిగా కోటి మంది ప్రజల్ని కోటీశ్వర్లు చేయాలని మహిళలకు పెట్రోల్ బంకులు కానీ, సోలార్ ప్లాంట్లు కానీ, మండల సమైక్యాలకు బస్సులు కానీ ప్రతిదీ ఆడవాళ్ళకే ఇంపార్టెంట్ ఇవ్వాలనేసి ఇండ్లు ఆడవాళ్ళ పేరు మీద ఇవ్వడం కానీ, మమ్మల్ని నమ్మి ఎన్నో గత ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి ఒక్కటి. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఆ బతుకమ్మ చీరలు ఇచ్చారు. ఆ చీరలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఇందిరమ్మ చీరలు ఎలా ఉన్నాయి? ఆ చీరలు అందరు కట్టుకునే విధంగా లేవు. ఈ చీరలు మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కట్టుకుంటారు. ఈ కట్టుకొని కూడా మేము గర్వంగా ఫీల్ అవుతాము. మాకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ చీర కట్టుకున్నందుకు మా ఆడబిడ్డలాగా భావించి మాకు ఈ చీరలు ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు మంత్రి గారు కూడా ఎల్లవేళలా మాకు ప్రతి విషయంలో, పెట్రోల్ బంక్ విషయంలో కానీ, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ విషయంలో కానీ చాలా సహాయ సహకారాలు అందించారు. ఇంతకుముందు తర్వాత కూడా ఇంకా చాలా ఇట్లాంటి విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. మొదటి నుంచి కూడా చూస్తున్న మహిళలందరినీ కూడా లక్షాధికారులను చేయాలనే ఆ లక్ష్యంతో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ప్రతి కార్యక్రమం కూడా మహిళల చేతనే మీరు ఎక్కువగా ప్రారంభిస్తారు. వాళ్ళ చీరల పంపిణీ కార్యక్రమం ఎలా చూస్తారు? నిజంగా నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నాం. గతంలో ఉన్న ప్రభుత్వం ఎన్నో అప్పులు చేసి దాన్ని వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులున్న మహిళలకు దాదాపు ఇప్పటికీ 8,000 కోట్ల రూపాయలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో 250 కోట్ల మంది ప్రజలు అమ్మగారింటికి పోయినా, దేవుని గుడికి పోయినా, ఏదైనా పెళ్లిళ్ళకి పోయినా దాదాపు మా నల్గొండ జిల్లాలో 1,900 కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు సమమాన సంఘాన్ని 1,900 కోట్లు ఇప్పించడం జరిగింది. అంటే మామూలు విషయం కాదు ఇది. దాంతోపాటు ఈరోజు ఒక శుభవార్త, ఆడపిల్లకు సారబెట్టిన ఉంటాం కదా, ఆ విధంగా మీ మీద ఉట్టిగా మామూలు చీరలు బస్తాలలో సూరత్లో పోయి 60 రూపాయలు 70 కిలోల లెక్క కొనుక్కొచ్చే కాదు, ఆర్డర్ ఇచ్చి 2 రకాల బ్రాండ్లు క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేము కూర్చొని సెలెక్ట్ చేస్తానికే మాకు 1 నెల రోజులు టైం పట్టింది. ఆర్డర్ ఇచ్చి ఇలా 65 లక్షల చీరలు మాత్రమే డెలివరీ చేసిండ్రు. ఈరోజు జిల్లా కేంద్రాలలో ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులందరం కూడా ప్రారంభిస్తున్నాం. ఎమ్మెల్యేలు కూడా ప్రతి కాన్ఫరెన్స్లో మొదలుపెట్టిండ్రు. రేపటికెళ్ళి మా సంగమ్మ మాధవి గారు చెప్పినట్టు మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు ప్రతి గ్రామాల్లో రేపు ఎల్లుండి ఒక రోజు లేట్ అయినా ప్రతి ఇంటికి చేరే విధంగా ఇవ్వడం, ఒక మహిళా సంఘం సభ్యులకే కాదు అందరికీ వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికి మేము ఆర్డర్ ఇచ్చిన కోటి చీరల్లో 65 లక్షలే వచ్చినాయి. 35 లక్షలు వచ్చిన తర్వాత అర్బన్ మున్సిపల్ పరిధిలో ఉండే సంఘాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ చీరలు చారలతోనే మా ముడిపడ్డలు వీళ్ళని ఏ విధంగా పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు కొని సంఘాలకు ఇస్తే వాళ్లకు కిరాయి వస్తున్నది. ఇవాళ పెట్రోల్ పంపు నారాయణపేట జిల్లాలో మొదలైంది. నారాయణపేట జిల్లా కేంద్రంలో నెలకు 4 లక్షలు మిగులుతున్నట్టు మన కలెక్టర్స్తో మేము వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఆ సంఘం వాళ్ళు చెప్తున్నారు. ఖర్చులు పోను 2 లక్షలు, పెట్టుబడి వాళ్ళు 1 పైసా పెట్టేది. అన్నింటికంటే ఎక్కువ రాష్ట్రంలో బెస్ట్ పెట్రోల్ బంక్ ఏదంటే నల్గొండ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ దగ్గర ఇంకా 2 నెలల్లో కంప్లీట్ చేస్తున్నాం. జనవరి ఎండింగే పూర్తి చేయాలని 1.5 ఎకరాలలో మా కలెక్టర్ గారు బాగా ఇంట్రెస్ట్ తీసుకొని ఆ బంకు, ఎందుకంటే సాగర్ పోయే రోడ్డు, మిర్యాలగూడ పోయే రోడ్డు, మెడికల్ కాలేజు, అక్కడ ఎన్నో కాలేజీలు, నర్సింగ్ కాలేజు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది, టౌన్ ఆఫీసు, ఎస్ఎల్బిసి సిఈ ఆఫీసు ఉన్నది, అక్కడ బాగా నడిచే పెట్రోల్ బంక్ అది. అలాంటి కార్యక్రమంతో పాటు సోలార్ది వాళ్ళు ప్యానల్స్ పెట్టడం కానీ దాని మీద ఇన్కమ్ వచ్చే విధంగా. రెండవది ఇప్పుడే మా కలెక్టర్ గారు నేను మాట్లాడుకున్నాం. ముందుగా నల్గొండ కాన్స్టిట్యూన్సీలో ట్రయల్గా 3 మండలాలతో పాటు నకరికల్లు, నార్కట్పల్లి, చిట్యాల్లో కూడా స్థలాలు ఇచ్చినట్టయితే బ్యాంకర్స్తో మాట్లాడి లోన్ తీసుకొని రైస్ మిల్లు పెట్టించినట్టయితే ఇప్పుడు రైస్ మిల్లు కొరత ఎక్కువ ఉంది. ధాన్యం పెరిగింది, వడ్లు పెరగడం. సో అది లాభదాయకంతో పాటు వాళ్ళకి స్వయం ఉపాధిలో అదొక మంచి బిజినెస్ కాబట్టి మనకు రిస్క్ లేని బిజినెస్ చేయాలని అది కూడా ఆలోచిస్తే కలెక్టర్ గారు వెంటనే ల్యాండ్ చూసి పెడతారని చెప్పి ల్యాండ్ ఇవ్వగానే బ్యాంకర్స్తో నేను మాట్లాడి కలెక్టర్ గారు కూడా ఫాలో అప్ అయ్యి అది ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి వెంటనే లోన్లు మంజూరు చేపించి రైస్ మిల్లు పెట్టిస్తే
వాళ్ళకి పర్మనెంట్గా ఆదాయం ఉంటుంది. అందులో 10-20 మంది వర్కర్స్కి ఇవాళ ఆటోమేటిక్ మిషన్ వచ్చింది. గతంలో అమాలీలు ఎత్తాలి, అమాలీలు బస్తాలు మోయాలి, అది ఉండే. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఆ బస్తా ఇప్పట్లో పోస్తే రెడీమేడ్గా బియ్యం తయారయ్యి అది బస్తాలో ప్యాక్ అవుతుంది. పెద్ద మిషన్స్ కూడా వచ్చినాయి, పార్బాయిల్డ్ రైస్ మిల్. చిన్నగా చాలా ఆలోచనలు ఉన్నాయి. అన్నీ ఒకసారి చేయలేం కదా. మీరు ఈసారి చూడండి, పోయినసారి నువ్వు అప్పుడు ఏటీవీలో ఉన్నావు, అప్పుడు సాక్షి టీవీలో ఉన్నావు. అప్పటి చీరలు నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నావు కదా, ఆ చీర ఈ చీర కంపేర్ చేసి నువ్వే రివ్యూ చేయి. ఇది ఎంత మంచిగా ఉంది, పట్టుకుంటే కొంచెం చీర పట్టుకున్నట్టు వెయిట్ అనిపిస్తుంది నాకు. అప్పుడు ఒక రోజు పంచిన ఆ చీర కట్టుకొని ఎవరు ప్రయాణం చేయరు బస్సులలో. మనం చెప్పకూడదు కానీ వాళ్ళు ఏదంటే బతుకమ్మ చీర ఇచ్చినామంటే ఇచ్చినాడు. మేము అట్లా తొందరపాటు ఏది పడితే అది ఇచ్చి ప్రచారం చేసుకునేది ప్రభుత్వం కాదు మాది. వాళ్ళు గౌరవంగా బతకాలి. భర్తకు చేదోడు వాదోడుగా వీళ్ళు కూడా కొద్దిగా సంపాదిస్తే వీళ్ళ పిల్లల్ని కూడా మంచిగా చదివించుకొని ఆర్థికంగా భర్తకు చేదోడు వాదోడుగా ఉండడానికే కోటీశ్వర్లోనే పెట్టుకున్నాం టార్గెట్. అలా కోటీశ్వర్లు అవుతారా, 50 లక్షలు సంపాదిస్తారా, 10 లక్షలు సంపాదిస్తారా తర్వాత ప్రయత్నం అంటూ మొదలు పెట్టాలని ఇలా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం మొదలుపెట్టిన. రాష్ట్రంలో 1,00,000 కోట్ల విలువ చేసే భూములను కూడా కబ్జా చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళ అనుచరులు తమ్ముళ్ళను కూడా బీఆర్ఎస్. ఎందుకంటే 9 సీట్లలో 23 ఎలక్షన్లో ఓడిపోయిన ఎమ్మెల్యే కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వస్తలేడు. మన ప్రచారానికి కూడా రాలేదు. జూబ్లీహిల్స్కు పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు, అన్ని డివైడ్ పోయినాయి. జూబ్లీహిల్స్లో ఓడిపోయినారు. దాంతో కొంచెం మానసికంగా బాధపడి మానసికంగా ఆందోళనలో ఉండి ఏదో మాట్లాడుతుంది. దాని మీద నా స్థాయిలో మాట్లాడితే కేటీఆర్ అయింది, ఆ కేసీఆర్ కొడుకు పేరు వచ్చింది. నేను 6 సార్లు ఎమ్మెల్యే నా సొంతంగా వచ్చిన. మా నాయన ఎమ్మెల్యే కాదు, నేను రైతు కుటుంబంలో పుట్టాను. కేటీఆర్ దానికి నీ సమాధానం ఇస్తే నాకు గౌరవం తగ్గుతుంది. అందుకని నువ్వు అసలు క్వశ్చన్లు అడగొద్దు. రైట్, చూడొచ్చు మొత్తం మీద మహిళల్ని కోటీశ్వర్లని చేయడమే లక్ష్యంగా కూడా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మహిళలకు ఇప్పటికే సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ప్రతిదీ కూడా మహిళల పేర్లతో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా మతిలేని ఆరోపణలు. 1,00,000 కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని సీఎంపై మాట్లాడము అది విడ్డూరంగా ఉంది. వారు ఓడిపోయినటువంటి స్థితిలో మానసిక స్థితి సరిగా లేక ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.